సో హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మంచి మంచి మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతాయో తెలుసుకుందాం. అండ్ తప్పకుండా అండ్ ఐలాండ్ మూవీస్ కావాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి. వీడియో కానీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టుకోండి. సో ఫస్ట్ మూవీ అప్డేట్ ఇది తపన్నా మూవీ అన్నమాట. సో తపన్నా మూవీ మీకు కావాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో లింక్ అనేది పిన్ చేసి పెట్టాను. వాళ్ళ దగ్గర తపన్నా మూవీ తెలుగులో ఉంది, విత్ హెచ్డీతో ఉంది, ఎలాంటి సీన్స్ కట్ చేయకుండా అన్కట్ వర్షన్ అయితే ఉంది. సో మీకు కావాలనుకుంటే జస్ట్ వాళ్ళకి 50 రూపీసే పే చేయండి. విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. సో వాళ్ళకి మీరు ఎలా వెళ్ళి కాంటాక్ట్ అవ్వాలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎందాకైతే చూడండి. సో ఆ లింక్ మీద క్లిక్ చేయండి, మీరు డైరెక్ట్ అయితే వాళ్ళతో వెళ్ళి కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. డైరెక్ట్ మీరు మెసేజ్ అయితే చేయవచ్చు. సో అవి మాకు అలా తపన్నా మూవీ కావాలనుకుంటే వాళ్ళు విత్ ఇన్ సెకండ్స్లో మీకు రిప్లై అనేది ఇస్తారు. సో వాళ్ళు ఒక స్కానర్ పంపుతారు. ఆ స్కానర్ మీరు 50 రూపీస్ పే చేస్తే విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. ఆ లింక్ మీద క్లిక్ చేసి మూవీని అయితే డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. సో ప్రూఫ్ కూడా పెడుతున్నాను, చూసుకోండి. ఇవాళ నాకు కొద్దిగా హెడేక్గా ఉందండి. ఏంటి వద్దులేండి. హెడేక్గా ఉందా? తపన్నా మూవీ తెలుగులోనే ఉంది, విత్ హెచ్డీతో ఉంది. ఎలాంటి సీన్స్ కట్ చేయకుండా థియేటర్లో ఎలా రిలీజ్ అయిందో వాళ్ళ దగ్గర కూడా అలాగే ఉంది, అన్కట్ వర్షన్ అయితే ఉంది. సో మీకు కావాలనుకుంటే కేవలం 50 రూపీస్ పే చేయండి. విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. ఆ లింక్ మీద క్లిక్ చేసి మూవీని అయితే డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. సో నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇది టెస్ట్ మూవీ అనమాట. సో మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో మూవీ ఓటీటీ రైట్స్ వచ్చి మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. ఏప్రిల్ 4వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే టెస్ట్ మూవీ అయితే నెట్ఫ్లిక్స్ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ హోమ్ టౌన్ మూవీ అనమాట. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చి మనకు ఆవాలి తీసుకున్నారు. సో ఈ మూవీ కూడా మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అవుతుంది. సో ఈ మూవీ మనకు ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ఏప్రిల్ 4వ తారీఖు నుంచి వెళ్ళి హోమ్ టౌన్ మూవీ అయితే ఆహాలో అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ కిరణపురం గారి హీరోగా యాక్ట్ చేసిన దిల్రూబా మూవీ అన్నమాట. సో ఈ మూవీ మనకు రీసెంట్గానే థియేటర్లో ఫ్లాప్ అయితే అయింది. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు ఆహావాలి తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఏప్రిల్ 12th నుంచి అయితే పక్కాగా అయితే మనకు దిల్రూబా మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో దిల్రూబా మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్గా అయితే ఏప్రిల్ 12th నుంచి వెళ్ళి దిల్రూబా మూవీ అయితే మనకు హాల్ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ ఐలాండ్ మూవీ అనమాట. సో ఈ మూవీలో హీరోగా వచ్చి మనకు శివకార్తికేయన్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ మనకి థియేటర్లో చేసి దాదాపుగా అయితే 1 year అయితే అవుతుంది గైస్. ఇప్పుడు దాకా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఈ మూవీ తెలుగు వర్షన్ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో లింక్ అని పిక్ చేసి పెట్టాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు వెళ్ళి వాళ్ళతో అయితే కాంటాక్ట్ అవ్వండి. సో వాళ్ళ దగ్గర అయితే తెలుగులో ఉంది, విత్ హెచ్డీతో ఉంది. కావాలనుకుంటే ప్రూఫ్ కూడా పెడుతున్నాను, చూసుకోండి. ఒక్కో పీరియడ్ లో ఒక్కో ఎనర్జీ ఈ వరల్డ్ ని డామినేట్ చేసింది. సో మీకు కావాలనుకుంటే కేవలం 50 రూపీసే పే చేయండి. విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు మూవీని అయితే డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. సో వెళ్ళి మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయండి, డైరెక్ట్ అయితే వాళ్ళకైతే మెసేజ్ చేయండి. సో బ్రో మాకు ఇలా తపన్నా మూవీ అండ్ ఐలాండ్ మూవీస్ కావాలి అంటే వాళ్ళు విత్ ఇన్ సెకండ్స్లో మీకు రిప్లై అనేది ఇస్తారు. వాళ్ళకి ఒక స్కానర్ పంపుతారు. ఆ స్కానర్ మీరు 50 రూపీసే పే చేయండి. విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు అయితే మూవీని అయితే డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. సో మీకు కావాలనుకుంటే తప్పకుండా వెళ్ళి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. టైం పాస్కి అయితే వెళ్ళి వాళ్ళతో అయితే కాంటాక్ట్ అయితే కాకండి. సో మీకు కావాలనుకుంటే కేవలం 50 రూపీసే పే చేయండి. విత్ ఇన్ సెకండ్స్లో మీకు మూవీ లింక్ అని సెండ్ చేస్తారు. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు మూవీని అయితే డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ యూ మూవీ అనమాట. సో ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళ అఫీషియల్గా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. యూ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఏప్రిల్ 24th నుంచి అయితే పక్కాగా అయితే యూ మూవీ అయితే మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ నుంచి ట్రైలర్ అయితే రీసెంట్గానే మనకు యూట్యూబ్లో అయితే రిలీజ్ అయితే అయింది. సో ట్రైలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో యూ మూవీ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్లో అయితే ఏప్రిల్ 24th అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ చావా మూవీ అనమాట. సో చావా మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు విక్కీ కౌశల్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ హీరోయిన్గా వచ్చేసి రష్మిక మందన్న గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ థియేటర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిందని మీ అందరికీ తెలిసిందే. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకు అఫీషియల్గా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. ఏప్రిల్ 11th నుంచి అయితే పక్కాగా అయితే చావా మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో చావా మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్గా అయితే ఏప్రిల్ 11th అయితే మనకు చావా మూవీ థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయిందో మనకు ఓటీటీలో కూడా నెట్ఫ్లిక్స్లో కూడా ఏప్రిల్ 11th కూడా అన్ని లాంగ్వేజ్లో అయితే మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన లాస్ట్ మూవీ అప్డేట్స్ కోర్ట్ మూవీ అనమాట. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. సో ఈ మూవీ మనకు ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ హీరోగా వచ్చేసి మనకు ప్రియదర్శి గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ మూవీ థియేటర్లో మనకి 50 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయిందని మీ అందరికీ తెలిసిందే. ఇక ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకి మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళ అఫీషియల్గా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో
ఈ మూవీని కూడా మనకి ఏప్రిల్ 11th అయితే పక్కాగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తారట. సో మీకు అంతలా డౌట్ ఉంటే మీరు గూగుల్లో పోయి సెర్చ్ చేసి చూసుకోండి. మనకు కోర్ట్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అని కొడితే మనకైతే ఏప్రిల్ 11th అయితే మనకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే కోర్ట్ మూవీ అయితే రిలీజ్ అవుతుందని వాళ్ళైతే క్లియర్‌గా అయితే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సో కోర్ట్ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తుంటారు. అండ్ చాలామంది థియేటర్ కూడా మిస్ అయ్యి ఉంటారు. థియేటర్ వెళ్ళి చూసినా కానీ మనకి ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి మళ్ళీ ఎప్పుడు చూడామని చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే మూవీ పక్కాగా అయితే ఏప్రిల్ 11th అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో ఈ మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ తీసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నియమంలో పెట్టుకోండి. సో వీడియోని ఎక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.